హిందీ విషయంలో తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిన్నటి జయకేతనం సభలో తాను అన్న మాటలపై డీఎంకే, తమిళ పార్టీల నుంచి వచ్చిన విమర్శలపై పవన్ స్పందించారు. ఒక భాషను బలవంతంగా రుద్దటం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించటం ఈ రెండూ జాతీయ సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదన్నారు. హిందీని తప్పనిసరి చేయటాన్ని మాత్రమే వ్యతిరేకించానని క్లారిటీ ఇచ్చారు. కొత్త జాతీయ విద్యా విధానం హిందీని ఎన్ఫోర్స్ చేయనప్పుడు దాన్ని విధించటం గురించి తప్పుడు ప్రచారం చేయటం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా 2 భారతీయ భాషల్ని నేర్చుకునే వెసులుబాటును కలిగి ఉంటారు. హిందీని వద్దనుకుంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మైటీ, నేపాలీ, సంతాలీ, ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చని పవన్ చెప్పారు. బహుభాషా విధానం విద్యార్థులకు ఎంపిక చేసుకునే శక్తిని ఇవ్వటానికి, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి రూపొందించబడింది. ఈ విధానాన్ని రాజకీయ ఎజెండాల కోసం తప్పుగా అర్థం చేసుకోవటం, పవన్ తన వైఖరిని మార్చుకున్నారని చెప్పటం అవగాహన లోపాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు పవన్ కళ్యాణ్.